హలో అండి అందరికీ ఈరోజు నేను మీ అందరికీ వీడియోలో ఎగ్ ఉల్లికారం దోశ ఎలా వేసుకోవాలో వీడియోలో వివరంగా చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని దోశ పెంకని పెట్టుకొని అది వేడయ్యాక దోశ బ్యాటర్ని యూస్ చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అది స్ప్రెడ్ చేసుకున్నాక దాంట్లోకి ఉల్లికారంకి నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు, నానబెట్టిన ఎండుమిర్చి, ఒక 5 to 6 ఎల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పేస్ట్ చేసుకున్న దాన్ని దోశ పైన నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక ఎగ్ తీసుకొని నేనైతే దాన్ని బ్రేక్ చేసుకొని దాన్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇదంతా అయ్యాక దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకొని నీట్గా కాలనివ్వాలి. ఇక్కడ నేనైతే దోశని 2 సైడ్స్ కాల్చుకున్నాను. మీకు 2 సైడ్స్ నచ్చదు అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 సైడ్ కాలనిస్తే సరిపోతుంది. టేస్టీ ఉల్లికారం దోశ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్లో టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ చాలా బాగుంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.